వాళ్ళంతా రాజకీయాల వైపు పోతున్నారు పిచ్చోళ్ళు. ఇలాంటి సాఫ్ట్వేర్ పెట్టమని అడుగుదాం సుప్రీంకోర్టుని. బిల్లో అది వెయ్యాలి అసలు. అది ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన నిర్ణయం అది వాస్తవానికి. సరే, ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఓకే, ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా 65 లక్షల ఓట్ల తొలగింపు అనేది, దాని తర్వాతే ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఆ యాప్ రెడీ చేసిన ఓట్ షోర్ అనేది. ఇక నుంచి ఎన్నికల కమిషన్ ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇంకా ఇలాగే ఉంటుందా? ఇలాగే ఓట్ల తొలగింపు ఈ స్థాయిలో, ఈ భారీ స్థాయిలో జరుగుతుందా? వాస్తవంగా ఈసీ ఒక ఆస్పెక్ట్లో చేస్తుందండి, వీళ్ళు దాన్ని వక్రీకరిస్తున్నారు. కానీ ఈసీ గమనించింది ఏంటంటే, హోంశాఖ ఇచ్చిన నివేదిక కావచ్చు, దేశవ్యాప్తంగా అర్థమైంది ఏంటంటే, విదేశీయులు ఇక్కడికి వచ్చేసి రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీలు, అవును, బీహార్లో ఎవరు కనబడ్డారు తెలుసా? నేపాల్ వాళ్ళు కనబడ్డారు ఎక్కువ. పక్కన ఆనుకుని ఉంటుంది కదా, నేపాల్, భూటాన్ వాళ్ళు కూడా బీహార్లో ఓటర్లుగా ఉన్నారు. ఇలాగా మన దేశపు రాజకీయాన్ని పక్క దేశం వాడు శాసించడం ఏంటి, మన పౌరుడు కానీ వాడు శాసించడం ఏంటి? బెంగాల్లో దాదాపుగా 25 నియోజకవర్గాలు బంగ్లాదేశ్ వాళ్ళు శాసిస్తున్నారు అక్కడ. పశ్చిమ బెంగాల్ పార్లమెంట్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో బంగ్లాదేశీలు 25 నియోజకవర్గాల్లో వాళ్లే కీ రోల్. మమత ఎందుకు గెలుస్తుందంటే అదే కారణం. అట్లాగే అసెంబ్లీ నియోజక